మనలో కొంతమందికి 10 మందిలో మాట్లాడాలంటే కాళ్ళు వణుకుతాయండి. ఇక పబ్లిక్ స్పీకింగ్ అంటే ముందు చెమటలు పట్టేస్తాయి. మరి కొందరేమో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఇంకా ఇంటర్వ్యూలు ఫేస్ చేసే అభ్యర్థుల పాటలు చూడాలి, వాళ్ళకైతే నోటి వెంట మాట కూడా రాదు. మరి 10 మందితో ఎలా మాట్లాడాలి, ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ తెలియాలంటే ముందు నేను మాట్లాడాలి మన ఎండమూరి గారితో. నమస్తే గురూజీ. నమస్తే. నమస్తే. ముందుగా అసలు ఏంటి కమ్యూనికేషన్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ అంటే మన భావాలు అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం, అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ భావాలు మనకు అర్థమయ్యేలా తెలుసుకోవటాన్ని కమ్యూనికేషన్ అంటారండి. ఈ కమ్యూనికేషన్ అనేది కేవలం మనుషులకే ఉంటుంది. ఎనిమల్స్కి కూడా కమ్యూనికేషన్ ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా ప్రెడేటర్, క్రూర జంతువు ఏదైనా వస్తున్నప్పుడు కొన్ని జంతువులు గమత్తుగా అరుస్తాయి. అరవగానే ఇవన్నీ దాక్కోవటం కానీ పారిపోవటం కానీ చేస్తుంటాయి. ఇదో రకం కమ్యూనికేషన్. గోరిల్లాస్ అవి చూసారా, చిన్నపిల్లల్ని పట్టుకొని ఇట్లా అవి అంతవరకే చేస్తాయండి. బట్ మనుషుల్లో మాత్రం కమ్యూనికేషన్ అనేది ది బెస్ట్ పీక్ మనుషులకు మాత్రమే ఉంది. అయితే ఈ కమ్యూనికేషన్లో ఏమైనా టైప్స్ ఉంటాయంట? ఉంటాయి కదా. మాట్లాడటం, మీరు మాట్లాడేది వినటం, ఇదేమంటారు దీన్ని, రా, పో, పో, వద్దు, వద్దు, బాగానే ఉంది, కావాలి, అద్భుతం, ఇట్లాంటివన్నీ మనకున్న నవరసాలు, మనకున్న లాంగ్వేజెస్. బెస్ట్ సైన్ లాంగ్వేజ్ అండి, ప్లస్ టాకింగ్ అండ్ లిజనింగ్. సో కమ్యూనికేషన్ అనేది వ్యక్తుల మధ్య ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్కి దోహదపడుతుందని మీరు అంటున్నారు. ఒకవేళ ఆ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే ఎలాంటి పర్యవసానం ఉంటుంది? ఒక గద్ద ద్వారా చెప్తారా మాకు? ఒక వ్యక్తి తన భార్య చచ్చిపోయిందని ఏడుస్తున్నాడు గుండెలో కొట్టుకొని. వాడి పిల్లలు లేరు. నాలాంటి వాడు వెళ్ళాడు, నీ క్యాన్సర్ అని తెలిసింది, కొద్ది రోజుల్లో పోతామని తెలిసింది, ఇప్పుడు నీ భార్య కూడా చచ్చిపోయింది, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాడు. వాళ్ళు ఆగి పెట్టి కొట్టాడు. ఆబ్వియస్లీ వీడి ఉద్దేశం ఏంటంటే, నువ్వు తొందరలో చచ్చిపోతున్నావు, నీ భార్య బతుకుంటే నీ క్యాన్సర్తో నువ్వు పడే బాధలన్నిటికీ ఆవిడ సేవ చేస్తే ఆవిడ చాలా బాధపడాల్సి ఉంది. ఆవిడ ముందే పోయింది. నీకు ఎలాగో బాబంధాలు లేవు, నీకు పిల్లలు లేరు, కాబట్టి నువ్వు హ్యాపీగా చచ్చిపోతున్నావు తొందరలో, కాబట్టి ఐఎమ్ హ్యాపీ అని చెప్పడం ఇతని ఉద్దేశం. కానీ చెప్పాల్సిన విధానం అది కాదండి, ఇంకో రకంగా చెప్పాలి. కౌన్సిలింగ్ చేసేటప్పుడు మన భావాలు కరెక్ట్గా చెప్పకపోతే, హాస్పిటల్కి వెళ్ళగానే కొంతమంది పడుకున్న, ఏంటమ్మా డేంజరస్ వ్యాధి అన్నాడా, ఏంటో టాపిక్, నువ్వు పోతావా తొందరలో అన్నట్టు అనమాట. అలా ఉండకూడదండి. కమ్యూనికేషన్ ఎప్పుడు సాఫ్ట్గా, ఎప్పుడు ఏ భావం చూపించాలో